ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఒక సైకో కిల్లర్‌ని పట్టుకోవటం పోలీసులకి పెద్ద ఛాలెంజ్‌గా మారింది. ఎందుకంటే ఈ సైకో కిల్లర్ 13 మంత్స్‌లో 9 మంది ఆడవాళ్ళని చంపేశాడు. ఈ సైకో కిల్లర్‌ని పోలీసులు ఎలా పట్టుకున్నారు? అసలు ఈ సైకో కిల్లర్ వాళ్ళని ఎందుకు చంపేశాడు? అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం హెల్త్ అండ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే మనం ఉంటున్న సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని మీరు తెలుసుకోగలరు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఉత్తరప్రదేశ్లో ఉన్న బరేలీ డిస్టిక్లో జరిగిన వరుస మర్డర్స్ పోలీసులకి పెద్ద తలనొప్పిగా మారింది. అది కూడా అందరూ పెళ్ళైన ఆడవాళ్ళు. అందరి మర్డర్స్ ఒకేలాగా జరిగాయి. చనిపోయిన 9 మంది ఆడవాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానీ, సెల్ ఫోన్స్ ఏమీ హంతకుడు తీసుకోలేదు. అంతేకాదు, చనిపోయిన 9 మంది ఆడవాళ్ళకి ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఈ 9 మంది ఆడవాళ్ళ మర్డర్స్ బరేలీ డిస్టిక్ దగ్గరలో ఉన్న చెరుకు తోటలో జరిగాయి. ఈ 9 మంది ఆడవాళ్ళని చంపింది ఒక గ్రూపా లేక ఒక మనిషా చేశాడా అన్న ఆధారాలు లేవు. చనిపోయిన వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు దొరకకపోవడం వల్ల ఈ కేసు పోలీసులకి పెద్ద ఛాలెంజ్గా మారింది. బరేలీ డిస్టిక్ రూరల్ ఎస్పీ అయిన మనోజ్ పార్క్ గారికి ఈ కేసు తలనొప్పిగా మారింది. బరేలీలో ఉన్న ఆడవాళ్ళు భయంతో వణికిపోతున్నారు. 300కి పైనే పోలీసులు 22 టీములుగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ పోలీసులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. పోలీసులు కలెక్ట్ చేసిన కొన్ని ఆధారాలతో సైకో కిల్లర్ యొక్క స్కెచ్ వేయించారు. ఆ పిక్చర్ని గమనించిన పోలీసులు ఆ కిల్లర్కి 35 నుంచి 40 మధ్యలో ఏజ్ ఉండొచ్చు అని చెప్పారు. అసలు ఫస్ట్ ఈ కేసు 2023 జూన్ 17న ప్రేమ్వతి అనే మహిళ దానేటా ఫటక్ ఏరియాకి దగ్గరలో ఉన్న ఒక చెరుకు తోటలో చనిపోయి ఉందని షాహి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు చనిపోయిన మహిళని ఆ చుట్టుపక్కల పరిశీలించారు. వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ప్రేమవతి కట్టుకున్న చీరతోనే తనను గొంతు నొక్కి చంపేశారని పోలీసులు చెప్పారు. ఈ కేసుని పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తూ ఉండగా ఇంకొన్ని రోజుల్లోనే బరేలీ డిస్టిక్లో ఉన్న ఇంకో పోలీస్ స్టేషన్కి ఒక కాల్ వచ్చింది. చెరుకు తోటలో ఒక మహిళని చంపేశారు అని చెప్పారు. అక్కడికి వెంటనే వెళ్లిన పోలీసులు చనిపోయిన మహిళ బాడీని గమనించారు. తన ఒంటి మీద ఉన్న చీర కొంచెం చినిగి ఉంది. తన ఒంటి మీద ఉన్న బంగారం అలాగే ఉన్నాయి. తన దగ్గర ఉన్న డబ్బులు, సెల్ ఫోన్ కూడా అక్కడే ఉన్నాయి. ఈమెను కూడా తన కట్టుకున్న చీరతోనే గొంతు నొక్కి చంపేశాడని పోలీసులు చెప్పారు. అసలు ఎవరు చేశారో, ఎందుకు చేశారో పోలీసులు విచారిస్తున్నారు. కానీ వీళ్ళకి ఎటువంటి క్లూ దొరకలేదు. షేర్కట్ ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఈవినింగ్ టైంలో చెరుకు తోటలో ఒక మహిళ మర్డర్ జరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన పోలీసులు తన బాడీని గమనించగా వాళ్ళకి ఇంతకు ముందు జరిగిన 2 మర్డర్స్, ఈ మర్డర్ కూడా సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ముట్టుకోలేదు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానీ, మొబైల్స్ కానీ ఏమీ తీసుకోలేదు. మరి వీళ్ళని ఎందుకు చంపి ఉంటాడు అని పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చింది. ఈ 3 కేసులు కలిపి గమనిస్తున్న పోలీసులు వాళ్ళకి చనిపోయిన ఆడవాళ్ళ ఏజ్ 40 to 50 ఇయర్స్ మధ్యలో ఉంటుంది అని తెలిసింది. పోలీసు వాళ్ళు చనిపోయిన ఆడవాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు ఉంటున్న ఊర్లో ఎంక్వైరీ చేస్తున్న టైంలో సైకో కిల్లర్ 4వ మర్డర్ చేశాడు. సేమ్ ఇంతకు ముందు జరిగిన 3 మర్డర్స్ లాగే ఈ 4వ మర్డర్ కూడా జరిగింది. పోలీసు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ 4వ మర్డర్ చేయబడిన మహిళ పొలం పనికి వెళ్ళి తిరిగి ఇంటికి రాకపోవడంతో తన హస్బెండ్, కొడుకు ఇద్దరు తనను వెతుక్కుంటూ చెరుకు తోటలోకి వెళ్ళారు. అక్కడ తన డెడ్ బాడీని చూసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు సైకో కిల్లర్ని సివిల్ డ్రెస్లో సీక్రెట్గా వెతుకుతున్నారు. ఎందుకంటే పోలీస్ యూనిఫామ్లో వెతకడం వల్ల కిల్లర్ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉందని సివిల్ డ్రెస్లో వెతకడం స్టార్ట్ చేశారు. పోలీసులు ఊరిలో ఉన్న ఆడవాళ్ళు సింగిల్గా తిరగద్దు, ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్ళమని చెప్పారు. ఒకవేళ ఎవరూ తోడు లేకపోతే పోలీసులు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, మేము మీకు తోడుగా వస్తామని చెప్పారు. పోలీసులు కిల్లర్ని వెతికే పనిలో ఉన్నారు. కానీ ఈ సైకో కిల్లర్ ఇంకో మర్డర్ చేశాడు. అది కూడా షాయి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న చెరుకు తోటలో. అసలు పోలీసు వాళ్ళకి అర్థం కాని విషయం, చనిపోయిన ఆడవాళ్ళు సింగిల్గా చెరుకు తోటలోకి ఎందుకు వెళ్తున్నారు అని. బరేలీ డిస్టిక్లో ఉన్న పల్లెటూరులో సీసీటీవీ కెమెరాస్ని ఫిక్స్ చేశారు. కానీ ఎటువంటి యూజ్ లేదు. పోలీసులు కిల్లర్ని వెతుకుతూ ఉన్నారు. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కిల్లర్ కూడా కొత్త మర్డర్స్ ఏమీ చేసినట్టు పోలీస్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వలేదు. దాంతో పోలీసులు కిల్లర్ భయపడి ఎటువంటి మర్డర్స్ చేయట్లేదు అని అనుకున్నారు. కానీ ఆ మర్డర్స్ అంతటితో ఆగిపోలేదు.
లాస్ట్ మర్డర్ జరిగిన 7 మంత్స్ తర్వాత జూలై 2, 2024న 6వ మహిళని చంపేశాడు. చనిపోయిన మహిళ పేరు అనిత. తన పుట్టింట్లో ఫంక్షన్కి వెళ్ళిన తను తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఇది జరిగింది అని పోలీసు వాళ్ళు చెప్పారు. ఏమని కూడా సేమ్ ఇంతకు ముందు చనిపోయిన ఆడవాళ్ళలాగే తన కట్టుకున్న చీరతోనే తన గొంతు నొక్కి చంపేశాడు. తన పర్సులో ఉన్న డబ్బులు కానీ బంగారం, మొబైల్ ఏమీ కిల్లర్ తీసుకోలేదు. మరి ఎందుకు చంపి ఉంటాడు అని పోలీసు వాళ్ళకి అంతు చిక్కలేదు. ఈ విషయాలు మొత్తం మీడియా వాళ్ళకి తెలిసి పోలీసు వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టారు. పోలీసు వాళ్ళు మీడియాకి కిల్లర్ని ఊహించి డ్రా చేసిన స్కెచ్ని రిలీజ్ చేశారు. అంతేకాదు ఊరిలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని మీడియా ద్వారా అక్కడున్న జనాలకి చెప్పారు. పోలీసులు కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని గమనించారు. జరిగిన మర్డర్స్ అన్నీ 25 కిలోమీటర్స్ రేడియస్లోనే జరిగాయి. ఒక మర్డరే కొంచెం దూరంలో జరిగింది. వెంటనే పోలీసులు ఆ ఏరియాలో ఉన్న సెల్ ఫోన్స్ని ట్రాకింగ్లో పెట్టారు. మొత్తం 1,50,000 సెల్ ఫోన్స్ని ట్రాక్ చేశారు. పోలీసులు ఊరిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూస్తున్న టైంలో షాహీ పోలీస్ స్టేషన్కి ఒక పర్సన్ కాల్ చేసి, మీరు మీడియాకి రిలీజ్ చేసిన కిల్లర్ ఫోటోలో ఉన్నట్టే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మందు తాగుతూ కూర్చున్నాడు అని చెప్పారు. పోలీసులు, మేము వస్తున్నాం, నువ్వు అక్కడే ఉండి అతన్ని అబ్జర్వ్ చేయమని చెప్పారు. పోలీసులు వెంటనే అతను ఉన్న ప్లేస్కి వెళ్ళి అరెస్ట్ చేసి అతన్ని ఎంక్వైరీ చేయగా ఆ మర్డర్స్ అతనే చేశానని ఒప్పుకున్నాడు. అతని పేరు కుల్దీప్ కుమార్. ఇతను వాళ్ళని ఎలా చంపాడో డెమో చేసి చూపించాక పోలీసు వాళ్ళు ఇతనే సైకో కిల్లర్ అని కన్ఫర్మ్ చేశారు. పోలీసులు సైకో కిల్లర్ని విచారిస్తూ అసలు వాళ్ళని ఎందుకు చంపావు అని అడిగితే తను ఒక స్టోరీ చెప్పాడు. తన చిన్నప్పుడు వాళ్ళ నాన్న బాగా తాగి వచ్చి వాళ్ళ అమ్మని కొట్టేవాడు అని అతను. అంతేకాదు వాళ్ళ అమ్మ ఉండగానే ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. తన సవితి తల్లి రోజు తనని కొట్టేది, వాళ్ళ తండ్రి కూడా కొట్టేవాడు అని చెప్పాడు. తన భార్య కూడా తనని వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోయింది, అందుకనే ఆడవాళ్ళు అంటే తనకి నచ్చరు అని చెప్పాడు. మధ్యాహ్నం టైంలో సింగిల్గా చెరుకు తోటలో నుంచి వస్తున్న ఆడవాళ్ళని ఫాలో చేసి వాళ్ళని చంపేవాడు అని పోలీసు వాళ్ళు చెప్పారు. ఈ సైకో కిల్లర్ 6 ఆడవాళ్ళనే చంపానని ఒప్పుకున్నాడు. మరి మిగతా 3 ఆడవాళ్ళని ఎవరు చంపారు అని పోలీసులు విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.